కొంపదీసి ఆ ఇంజనీర్తో మాట్లాడి నోటీసులు వెనక్కి తీసుకునేలా చేస్తావా? ఆ ఇంజనీర్ని పంపించింది నేనే. లాగి కొడితే వచ్చి కింద పడ్డావు. 16 మెగాపిక్సెల్స్ కెమెరాతో షూట్ చేసింది. పిక్చర్ క్లారిటీ ఉంటుంది. హెచ్డి రికార్డింగ్ కూడా. వాయిస్తో సహా చాలా బాగుంటుంది. చూడు. ఈపాటికి ఈ విషయం దావానలలో అందరికీ చేరే ఉంటుంది. మంచి చేరడం ఆలస్యం అవుతుందేమో కానీ చెడు చాలా తొందరగా చేరుతుంది. కొత్త కంపెనీ అయినా, కొత్త బిల్డర్స్ మన తెలిసినా జనాలు నమ్మకంతో ముందుకొచ్చి ఫ్లాట్స్ బుక్ చేశారు. ఇప్పుడు క్వాలిటీ బాగోలేదని పని ఆపేశారనగానే కస్టమర్స్ లో లేనిపోని భయాలు మొదలయ్యాయండి. ఆ భయంతోనే కదమ్మా అడ్వాన్సులు తిరిగి ఇస్తారా చేస్తారని పీకల మీద వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరికీ సర్ది చెప్పడం మామూలు విషయం కాదు. నా మాట విని చందు. ఏదో ఒక రకంగా సర్ది వాడికి ఎంతో కొంత ఇచ్చావు అంటే మన పని మొదలవుతుంది. అంటే తప్పు చేశామని ఒప్పుకుంటున్నారా? క్వాలిటీతో కట్టడం లేదని మనం ఒప్పుకున్నట్టే కదండి. అలా ఆలోచిస్తే ఒక్క ఇటుక కూడా మనం కట్టలేం. నువ్వేంటి, పెద్ద పెద్ద బిల్డర్స్నే వాళ్ళు ఏడిపిస్తారు. ఎన్ని పర్మిషన్స్ ఉన్నా ఏదో ఒక సాకు చూపిస్తారు. నేనిన్ని చూడలేదు. నువ్వు పడేసే లంచం గురించి మూడో కంటికి తెలీదు. కానీ వాడిచ్చే నోటీస్ అందరికీ తెలుస్తుంది. మనం జనం మీద ఆధారపడిన వాళ్ళం. మళ్ళీ చెడ్డ పేరు వస్తే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఆలోచిస్తే రాజా చెప్పిందే నిజమనిపిస్తుందమ్మా. ఆ ఇంజనీర్ డబ్బులు ఆశించి వచ్చాడో లేక ఎవరి ప్రోద్బలంతోనో వచ్చాడో తెలుసుకుని వాడితో బేరాలు మొదలు పెడదాం. ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు బాబాయ్. ఈ ఫీల్డ్ నీకు కొత్తది కదా, అలానే అనిపిస్తుంది. ఇంకా లేట్ అయితే అడ్వాన్స్లు వెనక్కి అడిగిన వాళ్ళు కోర్టు దాకా వెళ్తారు. అప్పుడు ప్రాజెక్టే ఇబ్బందిలో పడుతుంది. మూర్తి గారు, నా మాట విని ఆ ఇంజనీరు ఎవరో ఏంటో తెలుసుకుని అతను ఎలా లొంగుతాడో ఆరాలు తీయండి. కరుణ గారు, మీరా? ఏంటి సార్ ఇలా వచ్చారు? మీరు ఫోన్ చేసి రమ్మంటే మేము వచ్చేవాళ్ళం కదా. రాజా, మన సైట్కి నోటీస్ ఇచ్చిన ఇంజనీర్ గారు వీరే. సార్, నా పేరు రాజా. ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్స్ కి ఒకప్పుడు చైర్మన్. కరుణ కట్టే బిల్డింగ్స్ లో ఏదో లోపం ఉందన్నారంట. మీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. కావాలంటే మరొక్కసారి క్వాలిటీ చెక్ చేయించండి. ఆ తర్వాత మిగతా ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను సార్. వర్క్ ఆగడం వల్ల కస్టమర్స్ భయపడుతున్నారు. మీరేం చేయమంటారు చేస్తాను సార్. అవసరం లేదు సార్, మీరేం చేయాల్సిన అవసరం లేదు. వెంటనే మీ పని మీరు ప్రారంభించుకోవచ్చు. మీకు ఇచ్చిన నోటీస్ కూడా వెనక్కి తీసుకుంటున్నాను, తీసుకోండి. ఏంటండి మీరు చెప్తుంది నిజమా? నిజమేనండి. యాక్చువల్లీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వేరే బిల్డింగ్ది. నేను పొరపాటున మీ దగ్గరకు వచ్చాను. చీఫ్ ఇంజనీర్ గారు పిలిచి మీకు సారీ చెప్పరమ్మన్నారు. అందుకే వచ్చాను. సారీ అండి. ఇక మీ పనులు మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఎంత పని చేశారు సార్. మీరు నోటీసులు ఇచ్చి పని ఆపడం వల్ల ఇక్కడ ఎన్ని గొడవలు జరిగాయో
కస్టమర్స్ అంతా మా మీదకి వచ్చి ఎన్ని గొడవలు పడ్డారో మీకు తెలుసా? ఒక్కసారిగా అందరూ వచ్చి మా డబ్బులు మాకు ఇస్తారా చేస్తారని కూర్చున్నారు. మార్కెట్లో మా కంపెనీ ఇమేజ్ ఒక్కసారిగా కింద పడిపోయింది. నన్ను క్షమించండి, మరోసారి ఎలాంటి పొరపాటు జరగదు. చాలా థ్యాంక్స్ అండి. వస్తానండి. నాకు ఇదంతా కళ నిజమా అన్నట్లు అనిపిస్తుంది మూర్తి గారు. ఎంత ఇచ్చినా ఇంకా కావాలి కావాలి అని వెంటపడి వేధించేవారు. అలాంటిది రూపాయి తీసుకోకుండా నోటీసులు వెనక్కి తీసుకోవడం ఏంటి? ఆ రోజు చాలా చాలా మాట్లాడాడండి. ఈ రోజు ఇంత మార్పు ఎలా వచ్చిందో తెలియడం లేదు. దాందేముందమ్మా, నువ్వు చేస్తుంది మంచి పని. ఆ దేవుడే మనకు సహాయం చేశాడనుకో. ఏ దేవుడో కళ్ళు తెరిపించుంటాడులే. అవునవును తల్లి, ఎవరో కళ్ళు తెరిపించే ఉంటారు. లేకపోతే పులి జింక పిల్లలు వదిలేయడం ఏంటి? హ, మొత్తానికి దీని వెనక ఏదో పెద్ద హస్తం ఉండాలి. ఏదైతే నీ తాతయ్య, మన పనైతే పూర్తయింది కదా. ఆ ఇంజనీర్ గొడవ కూడా వదిలిపోయింది. ఇక చక్కగా మన పని మనం మొదలు పెట్టుకోవచ్చు. అమ్మా, మొత్తానికి నువ్వే గెలిచావు. ఏం గెలవడమో ఏంటో, నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదంటే నమ్ము. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఉండండి, అందరికి ఏమైనా తినడానికి తీసుకొస్తాను. చిన్న, నీతో చిన్న పనుంది, ఓసారి వస్తావా? ఎక్కడికి తాతయ్య? అసలు ఏం చేసావురా నువ్వు? నేను చేయడం ఏంటి? అసలు నాతో పనేంటి? నాకు కార్ రిపేర్ చేయడం తప్ప ఇంకేం రాదే. కార్ రిపేర్లతో పాటు మనుషులు రిపేర్ చేయడంలో కూడా నువ్వు ఎక్స్పర్ట్ అని మాకు తెలుసులే. ఇదంతా నీ పనే కదా? ఏంటది? అదే, ఆ ఇంజనీర్కి ఇంత బుద్ధి ఎలా వచ్చిందంటావు? అది ఆయన అడుగు, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఇంజనీర్కి నువ్వు సైకిల్ చేయడం నేను చూసాను లేచన్నా. ఓ, చూసారా? ఏం చేశావంటే? ఏదో ఉంటుందిలే తాతయ్య. ఆయన ఎలా దారిలో తేవాలని మేము తలలో బద్దలు కొట్టుకుంటుంటే నువ్వు భలే దారిలో తెచ్చొచ్చనా. తాతయ్య, మీ జనరేషన్ కి మా జనరేషన్ కి తేడా లేదా? మీకు చాలా విషయాలు తెలియవు తాతయ్య. నాకు తెలీదా? మీది ప్రీమియర్ పద్మిని కార్లు నడిపిన అనుభవం. మాది బెంజ్ కార్లనే బెండు తీసే జనరేషన్. కొన్ని మీరు చేయలేరు, అది మీ వల్ల కాదు. అందుకే నా స్టైల్లో వెళ్ళా. రే, కొంప తీసుకొట్టావా? కేసు పెడతారా? అసలే గవర్నమెంట్ ఆఫీసరు. కొడితే దారిలోకి వస్తారా తాతయ్య? ఎక్కడ నట్టు టైట్ చేస్తే ఇంజన్ రన్నింగ్ కండిషన్ లోకి వస్తుందో మనకు తెలుసు కదా తాతయ్య. వాడి ఇంజన్ నట్టును టైట్ చేశాను, దెబ్బకి దారిలోకి వచ్చాడు. అసలు ఇదిగో తాతయ్య, నువ్వు ఈ విషయం ఇంతటితో మర్చిపో. అమ్మకు కానీ రాజా గారికి కానీ చెప్పద్దు. చిన్నా, అదిగో బయట ఏం చేస్తున్నావు? అమ్మ పిలుస్తుంది, పద పద. మొత్తానికి గటికుడు వేరా? భార్గవి గారు, భార్గవి గారు, భార్గవి గారు, భార్గవి గారు, భార్గవి గారు, భార్గవి గారు, భార్గవిగా. ఇడియట్, నువ్వు సరాసరి బెడ్రూమ్ లోకి వస్తావా? నీకెంత ధైర్యం? బాగుందండి మీరు చెప్పేది. మీరు బెడ్రూమ్ లో ఉంటే బాత్రూమ్ లోకి ఎతకమంటావేంటి? బయలే చెప్తారు. అసలు నీకు బుద్ధి లేదు, ముందు పో బయటికి. ఇదిగో ముందే చెప్పే, ఇలా ఎలా పడితే అలా మాట్లాడితే పడే రకం కాదు మనం. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ వెళ్ళిపోయిన తర్వాత మీరే బాధపడతారు. ఏ, ఎందుకు?
ఎందుకేంటి మీకు నాకు మధ్య ఏదో ఉందని బయట జనాలు ఓ చెవులు కొరిగేసుకుంటున్నారు. నీకు నాకు మధ్య ఏముంది? 6 అడుగుల దూరం ఉంది, అంత మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. కానీ బయట జనాలు ఆ గ్యాప్ ను కవర్ చేసి గ్రూపులు కట్టి మరీ మాట్లాడుకుంటున్నారు. నాకేమో తల కొట్టేసినట్టుంది. ఏంటి? నీకు తల కొట్టేసినట్టుందా? నాకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. అయితే సిగ్గుపడి ఒకసారి అర్థంలో చూసుకుంటే ఆటోమేటిక్ గా చచ్చిపోతారు. ఏంటి కొనుక్కుతున్నావు? ఏం లేదులేండి, అయినా మన గురించి వేరే వాళ్ళు మాట్లాడే సంగతి పక్కన పెడదాం గానీ ఆ కరుణ మళ్ళీ పనులు మొదలెట్టిందంట. అవునా? మ్మ్. అదెలా? నువ్వు పంపించిన ఇంజనీరు వర్క్స్ మొత్తం చాలా నాసిరకంగా ఉన్నాయని రిపోర్ట్ రాశాడు అన్నావుగా. వాడు నోటీసులు ఇచ్చాడు, ఇంకిప్పట్లో పని సాగదు అని చెప్పావు కదా. నేను అదే అనుకున్నా, వాడు నాకు అదే చెప్పాడు. అనవసరంగా వాడి చేతిలో కేరళ బుక్ పెట్టా. వాడు శుభ్రంగా చదివేసి వెళ్ళిపోయాడు. కేరళ బుక్ ఏంటి? బుక్ చదివిన వాడికి బుక్ చేసి నాకు మాత్రమే తెలిసిన వీక్నెస్లండి. అయినా అలాంటివి కనిపెట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఏది? మన పని కాలేదుగా. వాడి పని అయింది, బిల్లు మాత్రం బోలెడంత అయింది. అసలు వాడు ఉన్నట్టుండి అసలు ఆ క్లియరెన్స్ ఎలా ఇచ్చాడో తెలియట్లేదండి. ఆ కరుణ మాత్రం పనులు మొదలెట్టేసింది. తొందరలో ఆ పనులు కూడా పూర్తయ్యేలా ఉన్నాయి. ఆ తర్వాత మీరు బాధపడిన ప్రయోజనం లేదు, నేను ముందే చెప్తున్నా. ఛీ! అసలు నిన్ను నమ్మడం నాది బుద్ధి తక్కువ. నువ్వేదో చేస్తావని నిన్ను నమ్మడం నాది తప్పు. కోహ్లీ సెంచరీ కొడితే అందరూ చేతులు ఊపేవాళ్లే. అదే డక్అవుట్ అయితే మాత్రం మూతలు మూసుకుని మొహాలు మార్చుకుంటారు. చేచే ఏ మనుషులండి బాబు. మొన్న ఇంజనీరింగ్ తీసుకొచ్చినప్పుడు నువ్వు అది నువ్వు ఇది అని పొగిడావు. ఇప్పుడు వాడు హ్యాండ్ ఇచ్చేసరికి నా ల్యాండ్ ఏదని తిడుతున్నావా? మరేం చేయమంటావు? అటు ల్యాండ్ మీద దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టాను. ఇప్పటిదాకా అది క్లియర్ కాలేదు. ఇటు చూస్తే కరుణ వెంచర్ పూర్తయిపోతోంది. ఇప్పుడు నేనేం చేయాలి? అందుకే నేను వచ్చా నీకోసమే. నీ పేరుతో ఆ ల్యాండ్ అంతా అలాట్ చేసి పేపర్లు రెడీ చేసి తెచ్చా. ఇప్పుడు ఆ పెన్నుకు భయపడ్డాడు కదా చక్రవర్తి, ఆయన్ని పిలిపించి ఆ కాకి పవర్ ఏంటో చూపించి గుడిసెలు మొత్తం పీకిచ్చేమని చెప్పు. ఎవరైనా అడిగితే ఈ పేపర్లు చూపి. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. ముందే చెప్తే మీ మనసులో ఉన్నది మాకెలా బయటపడిద్ది? అమ్మో అమ్మో, నా మీద పీకల దాకా కోపం పెట్టుకున్నాం అనమాట. ఒకవైపు డబ్బు పోయి మరోవైపు శత్రువు గెలుస్తూ ఉంటే బాధగా ఉండదా యాదగిరి? ఆ బాధలో ఏదో అనేశానులే, ఆ మాత్రం దానికి అంత ఫీల్ అయితే ఎలా? రూపాయి లాభం ఉందంటే చాలు రూటు మార్చేస్తారే మీ ఆడాళ్ళు. నేను ఏ రూటు మార్చలేదు యాదగిరి. చాలా ఈజీగా పేపర్ సాధించావే అని మెచ్చుకుంటున్నాను. చాలా ఈజీగా సాధించానా? దాన్ని సాధించడానికి ఎందుకులే, చెంచాగిరి చెయ్యాలంటే చాలా రకాలుంటాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా కష్టం. థ్యాంక్స్ యాదగిరి, నా కోసం చాలా రిస్క్ తీసుకున్నావు. మక్కెలెరగదాన్ని మూవు రాసినట్టు అనాల్సినవన్నీ అని ఇప్పుడు థ్యాంక్స్ ఎందుకు? అయినా నీకు కావాల్సినవన్నీ నీ చేతికి వచ్చినాయిగా. నన్ను దువ్వటం మానేసి ఆ చక్రవర్తి నువ్వు ఆ ల్యాండ్ ఖాళీ చేయిస్తాడు. నేను వస్తా. కాసేపు ఉండు యాదగిరి. మీ పని అయిన తర్వాత మీ ఆడాళ్ళు మా మగాలను ఎలా గౌరవిస్తారో మాకు తెలుసు. వస్తా. అమ్మా, మళ్ళీ పని మొదలైనందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందమ్మా, ఆ నమ్మకం మాకుంది. మీ అందరి దీవెనల వల్లే అంత పెద్ద సమస్య పరిష్కారమైంది యాదమ్మా. మేం డబ్బులు ఇస్తున్నాం, మీరు పని చేస్తున్నామని కాకుండా మా వెంటుండి నిలబడ్డారు. అందరూ ఓ ఇంటి మనుషుల్లా ఉండి నాకు ధైర్యాన్నిచ్చారు. మీరు మమ్మల్ని కూలీలుగా చూడలేదు కదమ్మా, మీ ఇంటి మనుషుల్లాగే ఆదరించారు. ఇక మనకు ఏ సమస్యలు దరిదాపులకు కూడా రావమ్మా. మన బిల్డింగ్ రావడం ఎవరి తరం కూడా కాదు. ఓ యాదమ్మ, సుబ్బమ్మ, పుల్లమ్మ, ఎల్లమ్మ, సీనయ్య, మన గుడిసెలన్నీ పీకేస్తున్నారు, తొందరగా రండి. అయ్యో బాబాయ్. అరే యాదయ్య, సుబ్బయ్య, రండి. మా గుడిసెలన్నీ పీకేస్తున్నారు చెప్పు. ఎవరో భార్గవ్ అంట. ఆ అమ్మ మనం గుడిసెలేసుకున్న స్థలం కొనేసిందంట. గవర్నమెంట్ ఆఫీసర్లు పోలీసులు వచ్చి మొత్తం మన స్థలాన్నంతా ఖాళీ చేపిస్తున్నారు. భార్గవియా? భార్గవి ఆ స్థలం కొనేసిందా? ఆ స్థలం మాదేనమ్మా. మాకు ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. మేమే కాదమ్మా, మాతో పాటు 200 మంది అక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్నాం. ఇప్పుడొచ్చి మా గుడిసెలు పీకేస్తున్నారమ్మా.
ఎంత అన్యాయమో మీరే చూడండి అమ్మా. ప్రభుత్వం మీకు పట్టాలు ఇస్తే వాళ్ళెలా ఖాళీ చేయిస్తారు? దీని వెనకాల ఏదో కుట్రుంది. ఆ, వెళ్ళండి, వెళ్ళి మీ గుడిసెలు పీకేయడానికి వీల్లేదు అని చెప్పండి. అవును ఏదమ్మా, పట్టాలన్న భూమిని భార్గవి ఎలా కొంటుంది? పోలీసులు ఎలా ఖాళీ చేస్తారు? మీరు వెళ్ళి అడ్డం తిరగండి. అయ్యా, మరి మా పనులు? మీ పనులకి ఏ డోకా లేదు. మీ సమస్య పరిష్కారం అయిన తర్వాతే ఈ పనులు మొదలు పెడదాం. ముందు మీరు వెళ్ళండి. ఇంకా చూస్తారేంట్రా? పదండి, పదండి. రండి, 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 వెళ్దాం, రండి. ఒరే అబ్బిగా, అబ్బిగా, ఒరే లక్ష్మి, తొందరగా రండి, అందరూ రండి. అమ్మా చందు, ఇదంతా చూస్తుంటే భార్గవి కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుందమ్మా. అవును బాబాయ్, మన బిల్డింగ్ ఆపడానికి ఇంజనీర్ని పంపించింది. అది కుదరదని తెలిసి ఇప్పుడు ఇలా నాటకం ఆడుతుంది. మనకు పనిచేసే కూలీలు రాకుండా చేస్తే పనులు ఆగిపోతే ఇలా ప్లాన్ చేసింది. చూసావా? ఎంతవరకు ఆపగలుగుతుందో అది చూద్దాం. ఎవరో భార్గవంట. ఆ అమ్మ మనం గుడిసెలేసుకున్న స్థలం కొనేసిందంట. ఏంటమ్మా నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? వర్క్ ఆగిపోయిందని దిగులు పడుతున్నావా? లేదు డాడీ, వర్క్ ఆగిపోతే నాకొచ్చే నష్టం కన్నా ఉన్న ఇల్లు పోతే ఆ పేదవాళ్ళు పడే కష్టమే ఎక్కువ. ఒకరు కాదు, ఇద్దరు కాదు డాడీ, దాదాపు 200 కుటుంబాలు వాళ్ళవి. వాళ్ళందరూ రోడ్డు మీదకి రాబోతున్నారు. ఆ భార్గవి ఇదంతా నా మీద కోపంతోనే చేస్తుంది డాడీ. అక్కడుండే కూలీలు నా దగ్గర పనిచేస్తున్నారని తెలిసి వాళ్ళకి ఇల్లు లేకుండా చేసింది. ఏదో రకంగా మన బిల్డింగ్ పనులు జరగకుండా ఆపాలి. దానికి దారులు ఏవి ఉన్నాయని వెతుకుతుంది డాడీ. అంతకుముందు ఆ ఇంజనీర్ని పంపించి వర్క్ ఆపింది. దాని నుంచి బయటపడేసరికి కావాలని వర్కర్స్ కి కొత్త ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టింది. ఏమీ చేయకపోతే తన భార్గవి ఎలా అవుతుంది చందు? తన విషపు చూపు ఎంత దూరం పాకుతుందో అంత దూరం శ్మశానంగా మారాల్సిందే. భార్గవి కేవలం నీ మీద కక్షతో చేసింది కాదమ్మా, ఆ ల్యాండ్ని ఎలాగైనా లాగేసుకోవాలని ప్లాన్ చేసింది. అక్కడే మన దగ్గర పనిచేసే కూలీలు ఉండడం కూడా తనకు బాగా కలిసొచ్చింది. అయినా పేదవాళ్ళకి పట్టాలిచ్చిన ల్యాండ్ భార్గవి ఎలా కొంటుంది డాడీ? గవర్నమెంట్ కూడా తనకెలా అప్పగిస్తుంది? ఈ దేశంలో జరగనివంటూ ఏమున్నాయమ్మా? ఏదో దేశం మీద ప్రేమతో నా దేశం చాలా గొప్పది అంటున్నాం, కానీ ఈ దేశంలో ఉన్నంత అవినీతి ఎక్కడైనా ఉందా? గుండెల మీద చేసుకుని చెప్పు. ఏ ఉద్యోగస్తుణ్ణి అడిగినా ఎంత జీతం అని అడగటం పోయి పైన ఎంత వస్తుంది అని అడగటం అలవాటైపోయిందమ్మా. లంచాలు తీసుకుని దొరికినా ఎవరూ సిగ్గుపడటం లేదు, బాధపడటం లేదు. ఇక ఇలాంటి దుర్మార్గాలు ఎందుకు జరగవమ్మా? డబ్బు, బలం, అధికారం ఈ 3 ఉంటే చాలమ్మా. మన దేశం బోతల స్వర్గం. వాటిలో ఏది లేకపోయినా మన బ్రతుకులు బోతాల నిలయంలో మగ్గిపోయినట్లే. అంత పెద్ద ల్యాండ్ని తన పేరుకి మార్చుకుంది అంటే ఎంత మందిని మేనేజ్ చేసి ఉంటుంది, ఎంతమందికి ఎంతెంత డబ్బు పంచుంటుందో ఒక్కసారి ఆలోచించు. అంటే ఇక వాళ్ళకి న్యాయం జరగదా డాడీ? పోరాడితే జరుగుతుందమ్మా, కానీ
పోరాడే మనిషేడి. పూట కూటి కోసం రెక్కలు ముక్కలు చేసుకునే వాళ్ళకి పోరాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క పూట పని లేకపోతే ఆకలితో పస్తులుండే వాళ్ళకి అన్యాయాన్ని ఎదిరించే శక్తి ఎలా వస్తుందమ్మా? నేనేం చేయలేనా డాడీ? వాళ్ళ కోసం నాకేదైనా చేయాలనుంది. భార్గవిని ఎదిరించడం కోసం ఈ మహాయజ్ఞం మొదలు పెట్టావు కదమ్మా, ఇది అందులో భాగం అనుకో. నీ వల్ల నిజంగా ఆ కూలీలకు మంచి జరిగితే ఆ పుణ్యం నీదే కదమ్మా. కానీ భార్గవిలా నేను అవినీతిని ఆశ్రయించలేను కదా డాడీ. అది భార్గవి లాంటి వాళ్ళు చేసే పనమ్మా. నువ్వు నిజాయితీగా పోరాడు. గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ భార్గవికి అనుకూలంగా ఉన్నారు కదా డాడీ. వాళ్ళని ఎలా దారి తీసుకురావాలి? నీకొక విషయం చెప్పనమ్మా, 1000 యుద్ధాలు తీసుకురాలేని శాంతి ఒక మాట తీసుకొస్తుంది. కన్నులు సాధించలేనిది ఒక పెన్ను సాధిస్తుంది. పెన్నా? అక్షరాన్ని ఆయుధంగా మార్చుకున్న చాలా మంది చరిత్ర సృష్టించిన వాళ్లేనమ్మా. ఈ రోజు మనకు గతం తాలూకు తీపి జ్ఞాపకాల్ని, చేదు నిజాల్ని మనకు అందించి మన భవిష్యత్తుకు పునాదులు వేసేది ఈ కలవేనమ్మా. అందుకే ఈ సమస్యని దాటాలంటే నీకు ఈ కలమే ఆయుధం కావాలి. ఆ భార్గవి చేస్తున్న దుర్మార్గాల్ని, అవినీతి పనుల్ని ఈ ప్రపంచానికి తెలియచేయాలి. నేనా డాడీ? ఏ, నీ వల్ల కాదా? ఆలోచించమ్మా. నువ్వు MBA చేసిన తర్వాత జర్నలిజం కోర్స్ చేశావు, మర్చిపోయావా? కొంతకాలం జర్నలిస్టుగా చేసిన అనుభవం ఉంది కదా. కలం విదిలించి ఆ భార్గవి చేసిన పనుల్ని బయట పెట్టదు.